Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss సీజన్ 9 అండ్ 4th వీక్ హౌస్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. టోటల్గా 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు. సో వీడియో చూసే ముందు అయితే ఈ వారం మీరు ఎవరు కోటేస్తున్నారు అనేది గట్టిగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది అనేది. అండ్ వీడియోని లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీగా అప్డేట్స్ తెలుసుకోవాలంటే. సో హౌస్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చాలా లాంగ్ ప్రాసెస్ అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ఒక 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. అండ్ వాళ్ళకి సంబంధించి ఒక ఓటింగ్ పోల్ ఫ్యాన్ బేస్ ఎలా ఉందని తయారు చేయడం జరిగింది. సో దాంట్లో ఎవరి ప్లేస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పటివరకైతే ప్రతి పోల్ ఇప్పటివరకైతే నిజమైంది. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో టాప్ ఎవరు ఉన్నారు, ఎలిమినేట్ ఎవరు కాబోతున్నారు అనేది అయితే చూద్దాం. సో ఈ పోల్స్లో అయితే టాప్లో సంజన ఉంది. ఫస్ట్ నుంచి గేమ్లో అంతో ఇంతో ఎఫర్ట్స్ పెట్టి గేమ్ని ఇంట్రెస్టింగ్ అయితే సంజన మార్చింది. అందులో సందేహం లేదు. అందుకే సంజనకు స్పెషల్ ఒక ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈమె ఈ వీక్ అంతా కూడా టాప్లో ఉండొచ్చు. అండ్ ఆశ్చర్యకరంగా సెకండ్ ప్లేస్లో ఫ్లోరా ఉంది. ఆల్మోస్ట్ 20% ఫ్లోరాకి అయితే ఈ ఓటింగ్ పోల్స్లో వస్తుంది. ప్రతి ఓటింగ్ పోల్ కూడా ఫ్లోరా అలానే ఉంది. సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వీక్ కష్టమే ఎలిమినేట్ అవ్వడం. ఆ తర్వాత రీతు ఉంది. 17% వరకు రీతుకి వస్తుంది. థర్డ్ ప్లేస్లో ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా ఓటింగ్ ప్రకారం అయితే చాలా సేఫ్ ఉంటారు. అండ్ హౌస్లో కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు చాలా బ్యాలెన్స్డ్గా ఆడుతుంది దివ్య అయితే. తనకు 13-14 ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వడం చాలా కష్టం దివ్య. సో ఈ వీక్ ఎలిమినేట్ జోన్లో ఉందైతే శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఉన్నాడు. సో హరీష్ అయితే చాలా వరకు కష్టమే ఈ వారం. సో ఇక ముందు కూడా ఓటింగ్ పోల్స్ ఇంకా 5 days నడుస్తూ ఉంటాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది. కానీ డేంజర్ జోన్ స్పష్టంగా కనిపించేది హరీష్ అండ్ శ్రీజ మధ్య ఈసారి ఉండే అవకాశం అయితే ఉంది.